హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న మోస్ట్ ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. ద కాస్ట్ ఎంత పడింది అండ్ క్వాలిటీ ఎలా ఉంది, దాని రేటింగ్ ఎంత ఉన్నది అన్నది అయితే మీకు చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ వన్ అయితే ఇదండి. ఓపెన్ చేసి ఎలా ఉందో అయితే చూసేద్దాం. ప్యాకింగ్ ఎప్పుడు బాగానే ఉంటుంది, అది ప్రతి వీడియోలోనే చెప్పింది. ఒకసారి ఓపెన్ చేసాక ఎలా ఉందో చూద్దాము. ఇదైతే మల్టీ కలర్ అయితే వస్తుంది. ఒకసారి మీకు రివ్యూ కూడా చూపిస్తాను ఎంత రేటింగ్ ఉన్నదన్నది. సో చూడండి గైస్, ఇదైతే మల్టీ కలర్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ అండ్ ఇంకొక కలర్ కూడా ఉంది. సో ఇదైతే సాఫ్ట్ సిల్క్ అండి. ఒకసారి చూడండి షైన్ ఎంత షైన్గా ఉందో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చాలా లైట్ వెయిట్గా కూడా అనిపిస్తుంది. అవుట్ అంచ్ అయితే ఇలా మల్టీ కలర్స్తో వచ్చింది. చాలా లుక్ అయితే చాలా బాగుంది అండ్ చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. చూడడానికి అయితే బాగానే ఉంది. ఒకసారి వేసుకున్నాక చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. సో చాలా పెద్ద శారీ అయితే వచ్చిందండి. మొత్తం శారీ మొత్తం లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే బ్లౌజ్ వచ్చిందండి. ఈ కలర్ చూడండి, ఇందులో 3 కలర్స్ అయితే యాడ్ అయ్యాయి. సేమ్ మనకి పళ్ళులో ఏ కలర్ ఉన్నాయో అవే కలర్ మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు. సో టోటల్ శారీ అయితే ఇలా వచ్చిందండి. సో ఒకసారి ఇది నేను కొన్నప్పుడు ఎలా ఉంది, నాకు ఎలా వచ్చింది అనేది మీకు ఫోన్లో చూపిస్తాను. నాకు ఎంత కాస్ట్ పడింది అన్నది, నేను రేటింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే నేను ఆర్డర్ పెట్టాను. సో నేను అనుకున్నలాగానే మంచి షైన్ వచ్చింది అండ్ మంచి కలర్ కూడా వచ్చింది. సో నాకు ఎంత కాస్ట్ పడింది అన్నది కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, నాకు ఓన్లీ 216 రూపీస్కి మాత్రమే వచ్చింది. సో అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఇంత తక్కువ రేట్కి అంత మంచి శారీ అయితే వచ్చింది. ఇదైతే 4 రేటింగ్ ఎంత ఉందంటే 4.1 రేటింగ్ అయితే ఉందండి. రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం +1000+ అయితే ఉన్నాయి రేటింగ్ అయితే. సో ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. ఎవరికైనా తక్కువ రేట్లో బడ్జెట్లో కావాలంటే ఈ శారీని అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. వేసుకుంటే లుక్ అయితే ఎలా వచ్చిందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అసలు వేసుకున్నట్టే లేదు. ఒకసారి చూడండి పైనుంచి కింద వరకు ఎలా వచ్చింది అన్నది. చాలా పెద్ద శారీ అయితే ఇచ్చారండి. సో కుర్చీలు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి. నాకు మినిమం 6 or 7 కుర్చీలు అయితే వచ్చాయి. సో ఇలా అయితే వచ్చిందండి. అండ్ పళ్ళు చూడండి. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది. కింద టాజెల్స్ కూడా ఇచ్చారు. సో మల్టీ కలర్తో అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా మల్టీ కలర్ ఇచ్చాడు, కానీ నా దగ్గర ఉన్న బ్లౌజ్ నేను పేరప్ చేసి వేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. చాలా సింపుల్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. సో మీరు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లేదంటే పైన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే ఇదండి, చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా షైనింగ్గా అనిపిస్తుంది, కొంచెం బరువుగా కూడా అనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. గైస్, ఇదైతే కాటన్ సిల్క్ అంటారు కదా, అలా అయితే వచ్చింది. కొంచెం పట్టు శారీ టైప్. చూడండి అంచు అయితే ఎంత బాగా షైన్ అవుతుందో. సో ఓపెన్ చేసి మొత్తం శారీ మొత్తం ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో చూడండి ఎంత బాగుందో. చూడండి అంచు అయితే చాలా షైనింగ్గా ఉంది. ఒకసారి టోటల్గా ఎలా ఉందో అనేది ఓపెన్ చేస్తాను. గైస్ ఇలా వచ్చింది చూడండి. పౌట్ అంచు ఎంత బాగుందో, చాలా షైనింగ్గా ఉంది. చాలా బాగా ఇచ్చారండి. ఇది డబల్ షేడ్ కూడా అనిపిస్తుంది. బ్లూ కలర్ విత్ సమ్ రెడ్ ఆ కలర్ అయితే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా బుట్టాస్ లాంటివి ఇచ్చారు. దగ్గర నుంచి చూపిస్తాను. సేమ్ ఇప్పుడు మనం చీరను వేయించుకుంటే బుట్టాస్ వస్తాయి కదండి, అలా బుట్టాస్ అయితే వచ్చాయి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ ఎంత పడింది, దీని రేటింగ్ ఎంత ఉందని మీకు టోటల్ తర్వాత చూపిస్తాను. మొత్తం శారీ మొత్తం ఒకసారి చూడండి ఎలా వచ్చింది అన్నది. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను 200% రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా. దీన్నైతే ఎవరికైనా అండర్ బడ్జెట్లో కావాలంటే ఖచ్చితంగా ఇది రికమెండ్ చేస్తానండి నేను. సో ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. సేమ్ పళ్ళులో ఏముందో అదే మనకి బ్లౌజ్ పీస్లో అయితే ఇచ్చారు. మనం మంచిగా స్టిచ్ చేయించి అయితే వేయించుకోవచ్చు. ఏదైనా చిన్న ఎకేషన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకోవచ్చు. ఇది ఫోటోలో అయితే ఇలా వచ్చిందండి. సేమ్ నేను ఫోటోలో ఎలా చూస్తానో నాకు బయట కూడా అలానే వచ్చింది. సో ఎంత రేట్ పడింది అన్నది కూడా మీకు చూపిస్తాను. సో నాకు అరౌండ్ 486, నాకైతే 486 రూపీస్కి పడింది. నేను రివ్యూస్ కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. చూడండి 4.3 రేటింగ్ అయితే ఉందండి. అండ్ కింద చూడండి రివ్యూస్, వీడియోస్ అండ్ మొత్తం +50+ అయితే ఉన్నాయండి. సో ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. సో వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి. చాలా సాఫ్ట్ అయితే వచ్చింది. అంటే సాఫ్ట్ సిల్క్ అని చెప్పాను కదా, సో అందుకని చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మనం ఎలా పెడితే అలానే ఉంటుంది. సో ఒకసారి పైనుంచి కింద ఒక లుక్ అయ్యండి ఎంత బాగుంది అన్నది, ఎలా ఉందన్నది చూడండి. సో చూడండి కుర్చీలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. సో కుర్చీలు అయితే ఇలా వచ్చాయండి. ఒక 6-7 కుర్చీస్ అయితే వచ్చాయి. అంతా బాగుంది. చూడండి కింద అంచు కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఈ అంచు చూడండి చాలా షైన్ అయితే అవుతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి
ఒకసారి చూడండి, ఇది పళ్ళు చూడండి ఎంత నీట్గా ఉంది. ఇదైతే ఎంత బాగా పెట్టారు. ఇది చాలా తక్కువగా ఇస్తారు, రేర్గా ఇస్తారు. మనం బయటలో చేయించుకుంటే 100 రూపీస్ అంటారు, వాళ్ళే పెట్టయితే ఇచ్చారు. సో ఇలా అయితే పౌటన్ చేతి ఈ కలర్ అయితే వచ్చిందండి. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేసి వేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇవ్వాలి. శారీ అయితే ఇదండి, బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ అయితే వచ్చింది. ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉంది. సో మీకు కూడా ఇది చూస్తే అర్థమయ్యే ఉంటుంది. చాలా మంది అయితే తీసుకున్నారు, నేను కూడా అందుకని తీసుకుని ఎలా వస్తుంది ఏంటన్నది. సో మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది కవర్లో నుంచి. కానీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందని. ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, అంచు చాలా షైనింగ్గా అనిపిస్తుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అంచు అయితే ఇలా వచ్చిందండి. మొత్తం టోటల్ సారీ ఎలా వచ్చింది అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. కింద అయితే ఏనుగులు ప్రింట్ అయితే ఇచ్చారు, ఎలిఫెంట్ ప్రింట్ అంటారు కదా, అలా ఇచ్చారు. పైన చిన్న జరీ వర్క్ లాంటిది ఇచ్చారు. అంచు అయితే మెరూన్ కలర్ విత్ గోల్డ్ కలర్ బార్డర్తో అయితే ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి అయితే. సో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. సో ఇదైతే సారీ అండి. మొత్తం ఇదైతే పళ్ళుకి చూడండి కలర్ అయితే చేంజ్ అయింది. మనకి బార్డర్లో ఇచ్చిన పళ్ళుకి సేమ్ 2 కలర్స్, కాఫీ కలర్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు పళ్ళుకి అయితే. సో ఇలా టాజిల్స్ ఇచ్చారు దీనికి కూడా మనకి. సో సారీ మొత్తం ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చిందండి. సో ఇలా అయితే ఉందండి. కొంచెం పెద్ద సారీ అయితే ఇచ్చారు. మీషోలో ఎప్పుడు సారీ అయితే ఎక్కువ లెంత్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇలా అయితే వచ్చిందండి టోటల్ సారీ. బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు, బ్లౌజ్ పీస్ ఏమి ఇచ్చారు అన్నది. ప్లస్ ఇదైతే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి. ఇదైతే బ్లౌజ్ వస్తుంది లాస్ట్లో ఎండింగ్లో ఏముంది అదే అయితే బ్లౌజ్ వస్తుంది. సేమ్ దీంతో రన్నింగ్ బ్లౌజ్ అయితే దీనికి ఇచ్చాడు. సో దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే పైన పిక్చర్ యాడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ వేసుకుంటే ఎలా ఉంది కూడా ఒకసారి లుక్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. గైస్ వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా అవుతుందండి. సో మీలో ఎవరికైనా ఇది నచ్చితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేను 100% రికమెండ్ చేస్తాను. అండ్ దీని గురించి మీకు అయితే పైన పిక్ యాడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి, కానీ పెద్ద సారీ అయితే ఇచ్చాడు. అండ్ అంచు చూడండి చాలా పెద్ద అంచు అయితే ఇచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నది. సో చూడండి మొత్తం మనకైతే ఇలా వచ్చింది. అండ్ కుర్చీలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. అండ్ ఈ చూడండి ఈ బార్డర్ అయితే చాలా షైనింగ్గా ఉంది. అండ్ ఇవి చూడండి ఏనుగులు అంటారు కదా, ఏనుగుల డిజైన్, ఆ డిజైన్ అయితే ఇచ్చారు. సో టోటల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఇదైతే పర్పుల్ అండ్ లావెండర్ 2 మిక్సింగ్ కలర్ ఉంటుంది, ఆ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఎక్కువగా ఈ కలరే ఉంది. సో అందుకని ఈ శారీని తీసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. సో ఇదైతే సిల్వర్ బార్డర్తో అయితే వచ్చింది. మొత్తం సిల్వర్ బొట్టీస్ అవి వచ్చాయి కదా, అలా ఉంటుంది అనమాట. సో చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది. సో ఓపెన్ చేసి లాన్ ఎలా వచ్చింది, క్లాత్ ఎలా ఉందని చూపిస్తాను. నెక్స్ట్ చూడండి ఇలా అయితే వచ్చింది. ప్యాకింగ్ చూడండి ఎంత బాగా చేశారు, ఇలా ఇచ్చారు. సో ఫస్ట్ టైం నేను ఇలా చూడడము మీషోలోని. సో చూపిస్తాను ఒకసారి మొత్తం ఓపెన్ చేసి ఎలా వచ్చింది అన్నది. నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో, చాలా మంచి షైన్ అయితే వస్తుందో. ఒకసారి బార్డర్ చూడండి ఎలా షైన్ అవుతుందో, దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇలా అయితే సిల్వర్ కలర్ బార్డర్తో అయితే వచ్చిందండి. మొత్తం శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. మనకి పళ్ళు ఏంటి, బ్లౌజ్ ఏంటి అన్నది. సో చూడండి, సో ఇదైతే బ్లౌజ్ అండి, బ్లౌజ్ పీస్ ఇది. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది మొత్తం సేమ్. ఇదైతే బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్, ఇది రన్నింగ్ బ్లౌజ్. అండ్ పళ్ళు వచ్చి సో మొత్తం ఒకసారి సారీ మొత్తం చూడండి ఎలా ఉందన్నది. సారీ అయితే మొత్తం ఇలా వచ్చిందండి. మొత్తం సిల్వర్ జరీ వర్క్ అయితే వచ్చింది. సో చాలా పెద్ద సారీ అయితే అనిపించిందండి నాకు. అండ్ ఇదైతే పళ్ళు అండి. సో పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఒకటేనండి. ఎట్ సైడ్ నుంచి అయినా మనం వేసుకోవచ్చు. కింద అంచు బట్టి మనం ఎట్ సైడ్ వేసుకోవాలన్నది మనకు తెలుస్తుంది. సో ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. కానీ చూడండి ఒకసారి క్లాత్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా లైట్ వెయిట్గా అయితే అనిపిస్తుంది సారీ. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి వేసుకున్నాక ఎలా వచ్చింది అన్నది అయితే మీకు వేసుకొని చూపిస్తాను. ఫోటోలో చూసింది అయితే ఇది, ఆర్డర్ పెట్టింది అయితే ఇది. సేమ్ నాకైతే సేమ్ కలర్ వచ్చింది అండ్ క్లాత్ కూడా సేమే వచ్చింది. షైనింగ్ కూడా అంతే అయింది. నాకు ఎంత కాస్ట్ పడింది అన్నది కూడా మీకు చూపిస్తాను. సో నాకు 460 రూపీస్ అయితే పడింది. చూడండి నాకు ఎగ్జాక్ట్గా 460 పడింది. దీని రేటింగ్ కూడా మీకు చూపిస్తాను ఎంత ఉంది అన్నది. సో రేటింగ్ అయితే 4.1 ఉందండి. అండ్ రివ్యూస్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో చాలామంది అయితే కొన్నారు. సో మీకు కనిపించి ఉంటాయి, 100కి పైగా రివ్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకనే తీసుకున్నాను. అండ్ మీకు కూడా ఒక ఐడియా వస్తుందని అయితే నేను వీడియో అయితే చేశాను. సో వేసుకున్నాక ఒకసారి ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. అంటే లుక్ అయితే ఎలా ఉందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ చాలా పొడవుగా అయితే అనిపించింది నాకు. ఒకసారి పైనుంచి కింద వరకు లుక్ అయితే ఎలా వచ్చింది అన్నది. సో చూడండి అంచు అయితే ఎంత షైనింగ్గా అనిపించిందో మనకి. సో ఎక్కువ కుర్చీలు అయితే వచ్చాయండి. చూడండి ఇవి కింద ఇవి అంటారు కదా కుర్చీలు, ఇవి అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఇందులో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అయితే వచ్చాయి. సో టోటల్గా అయితే ఇలా వచ్చిందండి. చాలా లైట్ వెయిట్గా అయితే నాకు అనిపించింది. చాలా నీట్గా క్లాస్గా అయితే ఉందండి.
గైస్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఎవ్రీవన్.